శైలే. మొదట దారుణానికి తెగబడింది తానే అని అంగీకరించిన సంజయ్ రాయ్ కోర్టు ముందుకు వెళ్లిన తర్వాత మాట మార్చేశాడు. తనకు ఆ ఘటనతో అసలు సంబంధమే లేదని, కేసులో ఇరికిస్తున్నారంటూ బాంబు పేల్చాడు. దీంతో సిబిఐ అధికారులు లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధపడ్డారు. అయితే ఈ పరీక్షలోనూ సంజయ్ రాయ్ సిబిఐకు పెద్ద షాకే ఇచ్చాడు. లైవ్ డిటెక్టర్ పరీక్షతో అన్ని చిక్కుముళ్ళు వీడిపోతాయని భావించిన వేళ పొంతనలేని సమాధానాలతో మరిన్ని ప్రశ్నలు కలిగేలా చేశాడు. ఎందుకు సంజయ్ రాయ్పై నిర్వహించిన లైవ్ డిటెక్టర్ టెస్ట్లో ఏం తేలింది? సెమినార్ హాల్లో దొరికిన ఆధారాలకు సంజయ్ రాయ్ చెప్పిన విషయాలకు పొంతన కుదిరిందా లేదా? కోల్కతా దారుణ ఘటన కేసులో ఊహకందని ట్విస్టులు. లై డిటెక్టర్ టెస్టులో అధికారులకే షాక్ ఇచ్చిన నిందితుడు. పాలిగ్రాఫ్ పరీక్షలో సంజయ్ రాయ్ చెప్పినవి నిజాలేనా? 2022 గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గి స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసు,